హాయ్, దిస్ ఇస్ డాక్టర్ విఘ్నత, ఫర్టిలిటీ కన్సల్టెంట్ ఫ్రమ్ గుంటూరు. సో చాలా మందికి ఉండే క్వశ్చన్ ఏంటి అంటే, మేము ఐవీఎఫ్ చేయించుకున్నాము, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కూడా అయింది, బట్ ఫస్ట్ టైమే ఎందుకు మాకు సక్సెస్ అవ్వలేదు అని అడుగుతూ ఉంటారు. సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేశాక ప్రెగ్నెన్సీ సక్సెస్ కాదా అనేది డిపెండ్స్ ఆన్ వేరియస్ ఫ్యాక్టర్స్. అందులో ఫస్ట్ ఇస్ ద ఎంబ్రియో క్వాలిటీ. సో ఎంబ్రియో అనేది క్వాలిటీ చాలా బాగుంటేనే మనకి ప్రెగ్నెన్సీ ఫస్ట్ టైం వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మన యూట్రస్లో ఉండే ఎండోమెట్రియం బాగుందా లేదా, మన ఎంబ్రియోని ఇంప్లాంట్ చేసుకోగలదా లేదా అనేది సెకండ్ రీజన్. ఈ రెండు కాకుండా జెనెటిక్ టెస్టింగ్ ఆఫ్ ద ఎంబ్రియో కూడా తెలుసుకుని ఉంటే మనకి సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఎంబ్రియోస్లో మనకి యూప్లాయిడ్ అండ్ ఎన్యూప్లాయిడ్ ఎంబ్రియోస్ అనేవి ఉంటాయి. యూప్లాయిడ్ అంటే నార్మల్ క్రోమోజోమ్ ప్యాటర్న్, అలాగే ఎన్యూప్లాయిడ్ అంటే అబ్నార్మల్ క్రోమోజోమ్ ప్యాటర్న్. ఈ నార్మల్ క్రోమోజోమ్స్ ఉన్న ఎంబ్రియోసే మనకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందికి అన్యూప్లాయిడ్ ఎంబ్రియోస్ ఉండటం వల్ల ప్రెగ్నెన్సీ ఫస్ట్ టైమే రాకపోవచ్చు. సో ఇవి ఫ్యూ రీజన్స్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయగానే ప్రెగ్నెన్సీ అందట్లేదు అన్నదానికి. థ్యాంక్ యూ.